ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో శివభక్తులపై లాఠీచార్జ్ జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళనకరమైన పరిస్థితికి తీసుకువెళ్తుంది. ముఖ్యంగా ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో ఏపీ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, బాగున్నారండి? సార్ ఏంటి సార్ బాగున్నాం సార్. ఏంటి సార్ శ్రీశైలం దేవాలయంలో శివభక్తులపై లాఠీచార్జ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది, లాఠీచార్జ్ పాపం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. అలాంటి భక్తుల మీద లాఠీచార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అసలు ఏమంటున్నారు మీరు? ఈ శ్రీశైలం తొక్కిసలాట అన్నది మామూలుగా ప్రభుత్వంకు మనం ముందు నుంచి మాట్లాడుకుంటూ వస్తే, దేవాలయాలు గాని భక్తులు గాని ఏదన్నా దేవాలయాల్లో వీళ్ళకు అందరికీ చిన్న చూపు. వీరందరికీ అంటే భక్తులన హిందుత్వం ముందే వీరికి ఈ కూటమి పెద్దలకి అందరికీ కూడా చిన్న చూపు అనేది చెప్పవచ్చు. ఈ శ్రీశైలంలో శివమాల వేసుకొని భక్తులంతరుగా సంవత్సరానికి 2 సార్లు వేస్తారు. ఒకటి శివరాత్రి రోజు, ఇంకొకటి మధ్యలో మన ఈ యొక్క కార్తీక మాసంలో వేస్తారు. ఈ ఈ 2 సార్లు కూడా మన ప్రభుత్వంలో ఇంత జనము వస్తారని ఒక అంచనా ఉంటుంది కదా వారికి. మొదటి నుంచి కూడా ఎంతమంది భక్తులు అవునండి. వస్తారు, ఎంతమంది శివమాలు వేస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ప్రతి సంవత్సరం కూడా తెలిసిన విషయమే. కానీ ఈ ఘటనపై శ్రీశైలంలో భక్తులు మామూలుగా వచ్చే వాళ్లకు స్పర్శ దర్శనం ఒకటి మాల వేసిన వాళ్ళకి ఇవ్వాలని శ్రీశైలం మాల వేయడం వల్ల స్వామివారికి కూడా ఎంతో ప్రీతికరమైనది. వారి మాల వేసే వాళ్ళని చూస్తే సంవత్సరంలో 2 సార్లు నేను చెప్పాను కదా, ఇంతకుముందు వేసుకుంటూ వస్తారు. వారు పాదయాత్రగా వస్తూ శ్రీశైలంలో చేరుకుంటారు. శ్రీశైలం ఓకే. చేరుకున్న తర్వాత ఆ భక్తులకు కూడా కనీస సౌకర్యాలు కూడా చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కనీస సౌకర్యాలు అంటే ఎంతమంది వస్తారన్న విషయం వారికి తెలిసినదే. వాళ్ళే ఈ మామూలుగా శ్రీశైలం నుంచి దర్శన ఏర్పాట్లలో వారం 10 రోజుల నుంచి కూడా ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేంత వరకే వారి యొక్క కార్యక్రమం. దాంట్లో క్యూ లైన్లు గాని, వారికి అన్నప్రసాదాలు గాని, వారికి నీరు గాని, జలం అందించే ప్రక్రియలో ప్రభుత్వము వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. నిన్న పోలీసులు అంటే శివమాల వేసుకున్నటువంటి భక్తులను వారు 40 రోజులు 60 రోజులు మాలలో ఉండి శివదీక్ష పాటించి ఇక్కడికి వచ్చి పోలీసులతో దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. అంటే భక్తుల మనోభావాలను ఎంతగా దెబ్బతీస్తున్నారో ఒకసారి చూడండి. వీళ్ళు అంటే అరేంజ్మెంట్స్ లో మీరు విఫలమయ్యి అరేంజ్మెంట్స్ చేయలేక ప్రభుత్వం గాని దేవాదాయ శాఖ గాని చేతులు ఎత్తేసి శివమాలలో ఉన్నటువంటి భక్తులను కొడతారా అండి ఎక్కడైనా? ఇరుముడులు కింద పడిపోయి వాళ్ళు ఎంత నిన్న నానా తొక్కిసలాట. అంటే వీరి యొక్క వైఫల్యం అంటే మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి టికెట్లలో తొక్కిసలాట, అక్కడ చనిపోవడం. సింహాచల దేవస్థానం, సింహాచలంలో మన ఇది చందనోత్సవం రోజు అక్కడ కూడా గోడ కూలి నాసిరకం గోడ కట్టి అక్కడ భక్తులు చనిపోవడం. అంటే ఎక్కడికి వీళ్ళ ప్రభుత్వంలో ఏమి భక్తులకు కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీసుకోవడం వీళ్ళకి ఒక పరిపాటి అయిపోయింది. ఇంకా సామాన్యమైనటువంటి ప్రజలకు ఎటువంటి వీళ్ళు అందిస్తున్నారనేది స్పష్టంగా అందరికీ కనపడతా ఉంది. కాబట్టి ఇటువంటి శ్రీశైలం తొక్కిసలాటలో నాకు తెలిసి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి గాని అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ విఫలమయ్యారు. వీరి మీద ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకున్నాడనేది స్పష్టంగా ప్రభుత్వము విచారణ జరపాలి. లేదంటే ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తుంటాడు? లడ్డు లేదు ఏది సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆయన లేని లడ్డులో ఉన్నది సృష్టించి ఏమి స్క్రిప్ట్ ఇస్తే అది చదివి మెట్లు గడిగాడు. ఇప్పుడు ఏమీ లేదని, జంతువు లేదని తెలిసింది, ఇప్పుడు ఏం గడుగుతాడో తెలియదు. ఇప్పుడు ఈ శివభక్తులను ఇంతమంది భక్తులను లాఠీ చార్జ్ చేశారు. ఇప్పుడు వీళ్ళను వీళ్ళ పాదాలు గడుగుతాడా, లేకుంటే ఎక్కడ సంప్రోక్షణ చేస్తాడు అన్నది ఒకసారి వారే చెప్పాలి సనాతన ధర్మ పరిరక్షకుడు. నిజంగా దీంట్లో డిప్యూటీ సీఎం నిన్న జరిగిన తొక్కిసలాటలో సీఎంను, డిప్యూటీ సీఎంను, ఈ చైర్మన్ ని, ఈవోను కూడా డౌన్ అంటూ చాలా శివస్వాములంతా కూడా ఆందోళన చేశారు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు. వీళ్ళు ఏమి చేయలేక చేతులు ఎత్తేశారు. ఉచిత దర్శనం ప్రవేశం దగ్గర ఇంకా చెప్పాల్సిన పనే లేదు. చిన్న చంటి పిల్లలకి నీళ్లు లేవు, వాళ్ళకు పాలు లేవు,
ఏమి ఎంతసేపు పడిగాపులు కాచి వారు చాలా విసిగి వేసారి చెంచుతున్నారు. అంటే దేవాదాయ ఉమ్, శాఖ డబ్బు మాత్రం మీరు వాడుకోవాలి. దేవాదాయ శాఖలో ఉన్నటువంటి డబ్బును ప్రభుత్వం నుంచి తీసుకొని ఆ ఉమ్, భక్తులు వేసేటువంటి విరాళాలు మాత్రం వీళ్ళకి కావాలా? కనీస ఉమ్. సౌకర్యాలు కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడని ఇలా జరిగిందా చూడండి. ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రభుత్వంలో వరుసగా ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట కావచ్చు, సింహాచలంలో గోడకూలి భక్తులు చనిపోవడం, తర్వాత శ్రీశైలం ఇప్పుడు జరిగినటువంటి శ్రీశైలంలో భక్తులపై లాఠీ చార్జ్, తొక్కిసలాట, ఇవన్నీ వరుస పరిణామాలు ఒక హిందూ భక్తులపై వివిధ దేవాలయాలకు సందర్శించిన సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. ఇలా ఎందుకు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? అధర్మ పాలన అధర్మ పాలన వల్ల ధర్మము 2 కాళ్ళ మీద నడుస్తుంది. 4 కాదు, 2 కాళ్ళ మీద. పాలకుల 2 కాళ్ళ మీద అధర్మంగా పరిపాలన చేస్తున్నారు. ఈ అధర్మ పరిపాలన అంతమొందించాలని దేవుడు నేను కన్ను తెరిచాడు అని అనుకుంటున్నాను. అంటే ఇటువంటివన్నీ చేయడం వల్ల అంటే వీళ్ళకు అటువంటి బుద్ధులు పుడుతున్నాయి వీళ్ళకి. ఈ అధర్మ పాలనలో ఇటువంటి నేను కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఉమ్, ఉమ్, ప్రసాదంగా వీరి నీచ రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని లడ్డును ఉమ్, ఒక కేంద్ర బిందువుగా ఉపయోగించుకొని చేస్తున్నారు. తప్పు కాదా? అవును. రోజుకొకటి రోజుకొకటి అంటే ఈరోజు జంతు కొవ్వు అంటారు. జంతు కొవ్వు లేదని ఉమ్, సిట్టు చెప్పినాక, సిబిఐ చెప్పినాక, కోర్టు చెప్పినాక దాన్ని ఏమంటారు? మరి ఇప్పుడు బాత్రూములు కడిగే యాసిడ్స్ అంటున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు ఈ పాలకులు? వారి నుంచి ఏం ఉమ్, మాట్లాడుకుంటున్నారు? ఏమి వారికి నోటికి ఏదొస్తే అది. ఇప్పుడు కల్తీ అన్నారు. సరే, కల్తీ ఏమి జరిగిందని విచారణ జరపాలి. ఆ కల్తీ ఎలా ఉమ్, జరిగిందని విచారణ జరపాలి. గత ప్రభుత్వంలో మీరు ₹270 కొన్నారు నెయ్యి. ఉమ్, అదే నెయ్యే కదా మీరు తెచ్చిన వారే. బోలే బాబా గాని, డేరా ఉమ్, బాబా గాని, ఈ డైరీ బాబాలందరినీ వీళ్ళు తెచ్చినదే. ఈ డైరీ ఉమ్, బాబాలందరినీ తీసుకొనొచ్చి వారి హయాంలో అయితే 270 కొంటే అది ఒరిజినల్. ఉమ్, వారితోనే కాలానుగుణంగా దాన్ని పెంచి 330 కొంటే ఇది దాన్ని ఏమంటున్నారు? నకిలీ. ఒకరోజు ఉమ్, జంతు కొవ్వు అంటారు, ఒకరోజు ఫినాయిల్ అంటారు, ఒకరోజు యాసిడ్ అంటారు. నోటికి ఉమ్, నాలుకకు గమక లేదు కాబట్టి సరిపోయింది గానీ, వీళ్ళు ఉమ్, మాట్లాడే అబద్ధాలకు కానీ, వీరు మాట్లాడే దీనికి కానీ నాలుకకు గిన ఏదైనా ఎమకనుంటే ఈ పాటికి నోరు పడిపోయిండేటి వీళ్ళకి. ఉమ్, అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. తొక్కిసలాట. నిన్న ఇంకొక విషయం చెప్తాను. ఉమ్, శ్రీశైలం ఘాట్‌లో ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉండాలండి? అన్ని విధాలుగా ఫారెస్ట్ గాని, పోలీసులు గాని అన్నిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. నాకు అవును. వచ్చినంత సమాచారం గూడా వారికి లేదు. నేను సమాచారాన్ని ఉమ్, వారికి చేరవేశా. ఒక ఉహు, భక్తుడు అనంతపూర్‌కు చెందినటువంటి భక్తుడు. అతను ముందే ఉమ్, వికలాంగుడు. ఉమ్, స్వామివారిని పాదయాత్రతో దర్శించుకోవాలని జెప్పి నడుచుకుంటూ వెళ్ళాడు. ఓకే. మార్గమధ్యంలో ఏదో అతనికి కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఇంగా ఉమ్, శ్రీశైలంకు ఇంకొక 4, 5 కిలోమీటర్లలో అతనికి కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు ఉమ్, ఫ్రాక్చర్ అయిన వెంటనే నేను ఈఓ ఆఫీస్‌కి గాని, ఫారెస్టోళ్ళకి కానీ చాలా మంది తెలియజేశారు. ఉమ్, రాత్రి 10 గంటల వరకు పట్టించుకుంటే వీళ్ళని. అతను అక్కడే ఉమ్, ఫారెస్ట్‌లో పడిపోయాడు 4 గంటలకు. ఉమ్, సాయంకాలం ఇంగ ప్రెస్సోళ్ళంతా నానా బీభత్సవం చేసి అందరికీ తెలిసేటప్పటికే అప్పటికి 4 గంటలకు సాయంత్రం 6 గంటలకో, 7 గంటలకో అనుకుంటున్నా ఈవో పంపించి అప్పుడు తెప్పించడం జరిగింది. అంటే ఎంత నిర్లక్ష్య వైఖరిలో ఉన్నారు వీళ్ళు. దీనికంతా కారణము ఏదన్నా ఇప్పుడు మొన్న చూసాం. ఏమన్నా మాట్లాడితే ఈవో ఆయన రెడ్డి ఎవరో కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ఆయన అట్లా చేస్తున్నాడంట ఈవో గారు. ఉమ్, నిన్న నిన్న జరిగిన ఇష్యూలో లాఠీ చార్జ్ చేసినట్లో రెడ్డే ఉన్నాడు. ఏమి ఉమ్, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని వీళ్ళు ఇట్లా లాఠీ చార్జీలు చేస్తున్నారు. అట్లా ఉమ్, తినేయడం లేదు అనే మాటలు మాట్లాడతారు. ఇది ఎంత మాత్రం ఉమ్, సబబు కాదు. ఇటువంటివి కూడా ఉమ్, మనం భక్తులతో విరాళాలు తీసుకున్నప్పుడు ఆ యొక్క అంశాలను భక్తులకు మనం మేలు చేస్తున్నామా లేదా అన్నది ఈవో గాని, ఉమ్, దేవాదాయ శాఖ మంత్రి గాని, కమిషనర్ గాని వీళ్ళందరూ కూడా చూసుకోవాలి. వీళ్ళ బాధ్యత ఉంది. ఉమ్, నిన్న జరిగిన ఇష్యూలో నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. ఫస్ట్ ఇమ్మీడియేట్ గా దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డిని గాని, ఈవో ఉమ్, రామచంద్ర మోహన్ గాని, కమిషనర్ రామచంద్ర మోహన్ గారిని
వీరిని విచారించాలి, వీరు ఉమ్. భక్తులకు క్షమాపణ చెప్పాలి అని నేను మీ టీవీ ద్వారా చెప్తున్నా. అంటే అంటే ఇప్పుడు భక్తుల మనసు తిరుమల లడ్డు విషయంలో కూడా కల్తీ చేసింది డబ్బుల కోసం కాదు, ఒక మతాన్ని అపవిత్రం చేయడానికంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని వీరు ఏది మాట్లాడినా రాజకీయ కోణంతోనే నేను చూస్తా. వీళ్ళు ఉమ్. సామాన్య ప్రజలకు మేలు చెయ్యాలని కానీ మాట్లాడరు. వారు భక్తులకు మనోభావాలను దెబ్బతీసి విభజించే పాలన ధోరణిలో మాట్లాడుతుంటారు వీళ్ళు. ఎంతసేపు ఉన్నా ఉమ్. ఏదైనా కులాన్నైనా విభజించడమే, రాష్ట్రాన్నైనా విభజించడమే, పార్టీలనైనా విభజించడమే వీరికి అది వెన్నతో పెట్టిన విద్య అని నేను ఆ కోణంలో అయితే చూస్తా. వారు చెప్తున్నది రాజకీయంగా వాడుకుంటున్నారు. వారు ఏదైనా చేస్తే దాన్ని ప్రక్షాళన చేయాలా, మంచి చేయాలనే ఉద్దేశంలో లేరు. వారి యొక్క ఏ మాట మాట్లాడినా వారి నోట్లో నుంచి రాజకీయంగా కేంద్ర బిందువుని తీసుకొని ఇట్లా ప్రతి ఒక్కదాన్ని లడ్డును గాని, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వారి గారిని వీళ్ళందరినీ ఆడుకుంటూ ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద, పాత జరిగినటువంటి ఉమ్. వైఎస్ఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ మీద బురద చల్లడమే తప్ప వీరికి వేరే ఉమ్. ప్రక్రియ లేదు అని నేను తెలియజేస్తున్నాను.